శ్రీమతి నమః. ఈరోజు సంకష్టహర చతుర్థి. పొద్దున్నుంచి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ఏమో పూజ చేసుకునేటప్పుడు గరికెతో వినాయకుడిని పూజించి, షోడశోపచార పూజా విధానంతో పూజించి, కథ చదువుకుని, నైవేద్యం సమర్పణ చేసుకుని అప్పుడు మనం ప్రసాదం తీసుకోవాలి. మరి ఇదంతా చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళేం చేయాలి అంటే ఈ రోజు వికట గణపతి రూపాన్ని పూజిస్తారనమాట. ఈ వికట గణపతిని ఎవరైతే పూజిస్తారో కష్టాల నుంచి అసలు బయట పడిపోతారని చెప్తారు. అసలు మామూలుగా మనం ఏ పని చేసినా సరే వినాయకుడిని స్మరణ చేసుకుని మొదలు పెడితే నిర్విఘ్నంగా అది కొనసాగిపోతుంది, ఎటువంటి ఆటంకాలు ఉండవు. అలాంటిది వికట గణపతి రూపాన్ని గనక పూజించినట్లయితే ఇంకా మనకి తీరని కష్టాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి బయటపడతాం. ఎప్పుడైనా సరే మన నుంచి కష్టం దూరం అయిపోవాలి అన్నా, మనకు వచ్చిన బాధ తొలగిపోవాలి అన్నా, మన కష్టంతో పాటు ఎదుటివాడి కష్టం కూడా పోవాలని సంకల్పం చేసుకోవాలి. మనం మన కష్టం తీరిపోవాలని ఎలాగో ప్రార్థిస్తాం. మన కష్టం తీరిపోవాలని ప్రార్థించే కంటే కూడా ఎదుటివాడు హాయిగా ఉండాలి, ఈ లోకం హాయిగా ఉండాలి, ఈ దేశం కోసం పోరాడుతున్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని సంకల్పం చేసుకున్నాము అని అనుకోండి, మనం చేసే పూజల్లో గాని, మనం చేసే దానంలో గాని వాళ్ళకి కూడా ఫలితం ఉండాలి అని చెప్పి మనం స్మరణ చేసుకుంటూ సంకల్పం చేసుకుంటూ ఏదైనా పని చేశాము అంటే ఆటోమేటిక్ గా భగవంతుడు మన కష్టాన్ని తీర్చేస్తాడు. మా నాన్నగారు పొద్దున్నే 2:30-3 కల్లా పూజ మొదలు పెడతారనమాట. అలా మొదలుపెట్టి కనీసం 7-8 వరకు చేస్తారు. నేను అడుగుతాను, అంతసేపు అలా ఎలా చేస్తారు నాన్నగారు, ఇప్పుడు కూడా ఎందుకు అలా చేస్తున్నారంటే నాన్నగారు ఏం చెప్తారు అంటే, లోక కళ్యాణం కోసం మనం ఇంతకు మించి ఏం చేయగలం? మన దేశాన్ని రక్షించడం కోసం ఎంతో మంది సైనికులు ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడుతూ ఉన్నారు కదా. దేశం కోసం వాళ్ళు కుటుంబాలను వదిలేసి త్యాగం చేసి అక్కడ ఉన్నారు. వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు హాయిగా ఉండాలని ఎవరు ఏం చేయలేం, భగవంతుణ్ణి ప్రార్థించటం తప్ప. ఆ భగవంతుడికే నేను ప్రార్థిస్తున్నాను దేశాన్ని రక్షించే వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని. ఎప్పుడైతే దేశాన్ని రక్షించే వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి, హాయిగా ఉండాలని కోరుకుంటామో దేశం బాగుంటుంది. ఎప్పుడైతే దేశం బాగుంటుందో దేశంలో ఉన్న మనం కూడా బాగుంటాము. లోక కళ్యాణం ఎప్పుడైతే కోరుకున్నామో లోకంలోనూ మనం ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్ గా అయిపోతుంది కదా, అందుకే నేను ఆ పూజ చేస్తాను అని చెప్పి అంటారు. ఎప్పుడు అంతే, పూజ చేసేటప్పుడు నాన్నగారు కోరుకునేది అదే. మా నాన్నగారిని చూసే నేను కూడా ఏదైనా సమర్పణ చేసినా, మన ఛానల్ నుంచి ఎవరికైనా ఇచ్చినా నేను ఒకటి అనుకుంటాను, దీంట్లో ఏదైతే పుణ్యం వస్తుందని చెప్పి భావిస్తారో మనం ఒక పని చేయటం వల్ల, అది నాకు కాదయ్యా, ఈ దేశాన్ని రక్షించే ప్రతి ఒక్కరి కోసం నువ్వు ఆ పుణ్యాన్ని వాళ్ళ ఖాతాలో వేసే అని చెప్పి నేను భగవంతుణ్ణి కోరుకుంటాను. ఏ రోజు ఏ పని చేసినా ఆ పుణ్యం నాకు కావాలని, ఆ పేరు నాకు కావాలని నేను ఏ రోజు కోరుకోను. ప్రతి రోజు నేను సంకల్పం చేసుకునేది అంతే. స్తోత్రాలు శ్లోకాలు చదువుకునేటప్పుడు కూడా నేను సంకల్పం అదే చేసుకుంటాను. ఎవరికైనా సమర్పణ చేసేటప్పుడు కూడా నేను అదే చేస్తాను. మొన్న ఎవరికో హార్ట్ సర్జరీ చేయించవలసి వస్తే వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా నేను అదే చెప్పాను. ఈ దేశాన్ని ఎవరైతే రక్షిస్తున్నారో వాళ్ళందరూ చల్లగా ఉండాలి. ఇప్పుడు నేను ఇది సమర్పణ చేయడానికి కారణమైన వాళ్ళందరూ కూడా హాయిగా ఆరోగ్యంగా ఉండాలి అని సంకల్పం చేసుకుని మాత్రమే నేను ఏదైనా పని చేస్తాను. నేను ఇప్పుడు మిమ్మల్ని కూడా అదే కోరుకుంటున్నాను. ఈ రోజు సంకష్టహర చతుర్థి. ఈ రోజే కులభూషణ్ జాదవ్ అని దేశం కోసం పాక్ చెరలో ఈ రోజుకి ఉండిపోయారు. ఆయన కుటుంబం ఆయన కోసం ఎంతగా ఎదురు చూస్తోందో, ఆయన బయటికి వచ్చేయాలని మనం సంకల్పం చేసుకుందాం. మనం చేసే ప్రతి పూజలో, మనం చేసే ప్రతి ధర్మం గాని, ఏదైనా సమర్పణ గాని, ఏదైనా మంచి కార్యం గాని చేస్తున్నాము అంటే ఆ కార్యంలో ఫలితాన్ని ఈ దేశం కోసం ప్రాణాలు ఎవరైతే అర్పించారో వాళ్ళకి, ఈ దేశాన్ని ఎప్పటికీ ఎవరైతే కాపాడుతున్నారో వాళ్ళందరికీ మనం చేసే వాటిలో కాస్త ఫలితాన్ని ధారపోసాము అని అనుకోండి, వాళ్ళందరూ చల్లగా సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే మనం పక్కవాడు సంతోషంగా ఉండాలని కోరుకుంటామో మన జీవితం అప్పుడు ఆటోమేటిక్ గా చక్కదిద్దబడిపోతుంది. ఈ రోజు మీరు పద్ధతి ప్రకారం పూజ చేయగలిగితే సరే, లేదు అంటే కనీసం శ్రీ వికటాయ నమః అనే స్మరణ చేసుకుంటూ గణపతి రూపాన్ని అలా స్మరణ చేసుకోండి. ఒకవేళ ఈ రెండూ కూడా మీరు చేయలేదనుకోండి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ దక్షిణ సమర్పణ చేసి పూజ చేయించుకోండి. ఎప్పుడైనా సరే మన కర్మ ఎప్పుడు తీరుతుందో తెలుసా? మనం చేసే పనుల వల్లే తీరుతుంది.
దుర్వార కబంధ రాక్షస విరామాని అది చెప్తున్నప్పుడు కంచర్ల గోపన్న గారు అంటారు, మనం చేసే పనుల యొక్క ఫలితాలే మన కర్మని తీసుకొస్తాయి. ఆ కర్మ తొలగిపోవాలి అంటే, మనలో ఉన్నవన్నీ నాశనం అయిపోవాలి అంటే రామా అంటూ పాదాలు పట్టుకుని రాముడిలాగా ఉండడానికి ప్రయత్నిస్తే మన కర్మ తీరిపోతుంది అని చెప్పి గోపన్న గారు అంటారు. మనం ఇంకొకళ్ళ మంచిది కోరుకుంటున్నంతసేపు మనకి మంచి జరుగుతుంది. అలా అని పూజలు మొత్తం మానేసి ఇంకొకరి కోసం బ్రతికితే సరిపోతుంది కదా అని ఆలోచించడం కూడా తప్పే. మనం ఏం చేస్తున్నా భగవత్ సంబంధంతో చేస్తే మనం చేసిన పనికి ఫలితం వస్తుంది. అలాగే ఈ పూజా విధానం పూర్తిగా రాదు అని అనుకునే వాళ్ళు సంకట మోచన గణపతి స్తోత్రాన్ని రోజుకి 21 సార్లు గనక చేసినట్లయితే అసలు ఏ అడ్డంకి ఉన్నా సరే ఆ అడ్డంకి నుంచి బయట పడిపోతాము అని చెప్పి చెప్తారు. కాబట్టి ఎవరికైనా ఇంకా తీవ్రమైన కష్టాలు ఉన్నాయి, దీని నుంచి నేను బయట పడలేకపోతున్నాను అని అనుకుంటే ఆ 21 సార్లు చేసే సంకటమోచన గణేష స్తోత్రం ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.